దాంట్లో ఆధారాలతో సహా వాళ్ళు పెడతారు. పెట్టినప్పుడు మేము దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటాం. చేసుకొని ఎస్ జరిగిందా ఏంటి, దానికి ఒక టీం ఉంటుంది, జరిగితే దీని ఎవరి వల్ల జరిగింది, ఎంత నష్టపోయాడు ఏంటి, దీనికి సంబంధించి మనం లీగల్గా ఏం చర్యలు తీసుకోవాలి. లీగల్గా మేము వెళ్ళి బాలకృష్ణ కొట్టినట్టు కొట్టడం లేంటి ఇట్లాంటివి కాదు, లీగల్గా వాళ్ళని ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం. సో దాంట్లో మాకు వ్యతిరేకంగా కూడా ఎవరో ఒకరు పెట్టుకుంటా ఉంటారు. పెట్టుకుంటా ఉన్నప్పుడు కూడా దాన్ని ఎంక్వైరీ చేస్తాం. అది అనుకూలంగా పెట్టారా, అసలు దానికి వ్యతిరేకంగా ఉందా, అది నిజమా కాదా అని చెప్పి. సో ఇవన్నీ చూసుకొని మేము ఎంక్వైరీ చేసుకొని ఖచ్చితంగా దానికి సంబంధించి డిజిటల్ బుక్ అని ఓపెన్ చేసిన తర్వాత విడుదల రజనీ గారి గురించి ఎవరో కంప్లైంట్ చేశారు, వైసీపీ వాళ్ళే విడుదల రజనీ గారి మీద కంప్లైంట్ చేసి డిజిటల్ బుక్ లో ఎంట్రీ చేశారు అనేటువంటిది ఒక వార్త చక్కెర కొడతా ఉంది సోషల్ మీడియా. లేదు సార్, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. అతను నవతరం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు శ్రీ రావు సుబ్రహ్మణ్యం అతని పేరు. ఒకసారి జూమ్ చేయండి. ఈ రావు సుబ్రహ్మణ్యం ఇతను ఒకసారి మీకు క్లియర్గా అర్థమైంది. ఇతను ఇచ్చిన కంప్లైంట్లోనే ఇతను ఏదైతే మీడియాలో ఫేమస్ అవడం కోసం తెలుగుదేశం డైరెక్షన్లో చేశాడంటానికి నేను క్లియర్గా మీకు వినిపిస్తా. చూడండి, నవతరం పార్టీ ఇతను ఉండి నారా లోకేష్తో కలిసిన ఫోటో. నవతరం పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏం సంబంధం? దాని తర్వాత చూడండి, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తున్నారని చెప్పి ఇది మంచి ప్రభుత్వం అని. నవతరం పార్టీ పేరుకు నవతరం పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీ ఇంకో తోక పార్టీ లాగా. ఇక్కడ చూడండి, పేదంటికి దీపం వెలుగులు, ఇది మంచి ప్రభుత్వం, నవతరం పార్టీ కార్యాలయం. ఇది నవతరం పార్టీయా తెలుగుదేశం పార్టీ ఆఫీసా? ఈ ఫోటోలన్నీ ఆయన పెట్టినాయి సోషల్ మీడియాలో. ఆయన పెట్టుకున్న ఆయన ఏమి ఇచ్చాడు, 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నవతరం పార్టీ కార్యాలయం నా ఇల్లు కారుపై మాజీ మంత్రి దాడి చేయించారు అన్నారు. సరే, మీరు అందరూ మీడియాలో ఉన్నారు కదా, నేను మీడియాలో ఉన్నాను కదా. 2022లో దాడి జరిగితే మన టీవీలన్నీ అన్నా ఈ పోయినాయా? ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కదా, ఓ పార్టీ అధ్యక్షుడు కదా, ఓ పార్టీ అధ్యక్షుడు అన్నప్పుడు మరి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అప్పుడు వైసీపీ కాదు, క్లియర్ గా మీకు ఫోటోలు చూపిస్తాను. నవతరం పార్టీ అధ్యక్షుడు అంట, తెలుగుదేశం పార్టీకి ఇంకో ఇది తోక పార్టీ లాగా బీఫామ్ల కోసం వాళ్ళ కోసం పెట్టించుకుంటా ఉంటారు, ఏజెంట్ల కోసం. అట్లాంటి పార్టీ అనమాట ఇది. సో నేను క్లియర్ గా వీళ్ళని అడుగుతున్నా, వీళ్ళ అధికారంలోకి వచ్చి ఎన్నాలైంది? ఇప్పుడు ఈయన డిజిటల్ బుక్ లో ఎంట్రీ చేశారా? ఈయన ఇచ్చాడు కంప్లైంట్, దాంట్లో కంప్లైంట్ ఇస్తాను కానీ రిసిప్ట్ వస్తుంది కదా, అక్నాలజ్మెంట్. సో దాన్ని ఆయన ఏదైతే మీడియా అందరికీ రిలీజ్ చేసి ఇదిగోండి వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ లో నవతరం పార్టీ సుబ్రహ్మణ్యం ఫిర్యాదు అని చెప్పి పెట్టాడు. నేను క్లియర్ గా అడుగుతున్నా, వీళ్ళ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. మరి దాని మీద నిజంగా అవన్నీ చేస్తుంటే ఈ 15 నెలల నుంచి వదులుతారా మీరు చెప్పండి? సో ఏంటంటే, ఒకటి డ్యామేజ్ చేయడం కోసం, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని డ్యామేజ్ చేయడం కోసం ఇదిగోండి వాళ్ళు ఇదిగో ఈ డిజిటల్ బుక్ లో 5 వేస్తున్నాం, ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకొకరు ఏదో పెట్టాలి. అదే కదా వాళ్ళ టార్గెట్. సో అయితే బాలకృష్ణ గారి పేరును కూడా డిజిటల్ బుక్ లో ఎంట్రీ చేశాము. బాలకృష్ణ గారి పేరు డిజిటల్ బుక్ లో కాదు కానీ ఆయన వదిలేసాం. అంతకంటే ఎంత ధైర్యం ఉండదు. ఇప్పుడు ఆయనకి ఆ సర్టిఫికెట్ల బుక్ లో ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఉంది కదా, సర్టిఫికెట్ల బుక్ లో ఎంటర్ అయ్యింది కదా సార్. మళ్ళీ కొత్తగా డిజిటల్ బుక్ లో ఏముంది చూసుకొని మళ్ళీ ఇబ్బంది పడతారు. బాలకృష్ణ గారిని అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? కొడతాడు. అంతకంటే ఆయన కొట్టడం అలవాటే కదా అందరినీ. అంతకంటే ఏం చేస్తాడు? పక్కన సెల్ ఫోన్ లో సెల్ఫీ దిగుతుంటే కొడతాడు, లేదంటే గట్టిగా ఎవరన్నా ఏదైతే పెద్ద పెద్దగా కేకలేసి బాలకృష్ణ గారు అంటే కొడతాడు. ఇక అందుకని కొడతాడు. ఇప్పుడు అంతకంటే మీరు బాలకృష్ణ గారి దగ్గర ఎందుకు పవన్ కళ్యాణ్ ట్రై చేశాడు కదా దగ్గరుండి, అలా అన్నానంటేనే ఏం మాట్లాడలేదు అప్పుడు వరకు. ఏమైనా ట్రై చేసేది ఏమన్నా ముందు వాళ్ళని సమాధానం చెప్పండి దానికి. మాట్లాడదాం. అంతా తెలుగుదేశం పార్టీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు. అవును సార్, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ విజయదశమి శుభాకాంక్షలు సార్. చెప్పండి సార్. సో 2 అంశాలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి చిరంజీవి గారి భేటీ ఉంటుందనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. మొదటి అంశం. రెండో అంశం, డిజిటల్ బుక్ లో బాలకృష్ణ గారి పేరుని వైఎస్ఆర్సీపీ రాసిందంటూ నిన్న కొంతమంది నాయకులు మాట్లాడారు. సో ఇక వాళ్ళ అధికారంలోకి వస్తే డిజిటల్ బుక్ లో ఉన్నటువంటి ఒక్కొక్కల పేర్లు బయటికి తీసి వాళ్ళందరినీ ఏం చేయాలో అది చేస్తారు చట్ట ప్రకారం. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు భేటీ అవుతున్నారు అనే విషయం పైన మాకు కూడా క్లారిటీ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ అయితే తప్పేముంది? చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారు, ఇంతకుముందు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. చాలా మంది భేటీలు అవుతుంటారు, మాట్లాడుతుంటారు. వాట్స్ రాంగ్ ఇన్ దట్? చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు భేటీ అయితే ఏం తప్పు ఉంది? ఎక్కడేమి ఉంది? కాబట్టి నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు, క్లారిటీ లేదు. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. ఇకపోతే మీరు చెప్పారు కదా డిజిటల్ బుక్ అనేసి, ఎవరి పేరు ఉందంటే సార్ దాంట్లో? బాలకృష్ణ గారి పేరు, నందమూరి బాలకృష్ణ గారి పేరు. డిజిటల్ బుక్ ఓపెన్ చేసినటువంటి మరుసటి రోజే విడుదల రజనీ గారి పేరు ఎంటర్ అయింది దాంట్లో. ఇప్పుడు దాన్ని క్లారిటీ ఇచ్చారు వెంకటరెడ్డి గారు. ఎవరో ఒకరు ఇచ్చారనుకోండి,
ఎవరో అతను బాధ్యుడే కదా. ఇంకా డిజిటల్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఎంటర్ అయిందని ఓపెన్ చేసి దాంట్లో వైసీపీ నాయకులు దాదాపు 90% మంది ఉంటారు. ఫస్ట్ ఏమో అంతకుముందు బ్లూ బుక్ ఓపెన్ చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కొన్ని రోజులకి గుడ్ బుక్ ఓపెన్ చేసేస్తాను నేను అని చెప్పాడు. ఇప్పుడు ఏదో డిజిటల్ బుక్ అంట, దాంట్లో బాలకృష్ణ గారి పేరు రాస్తారంట. బాలకృష్ణ గారి